అందరూ నమస్కారం అండి. నా పేరు కట్ట మణికంఠ. నిడదవోలు నియోజకవర్గం సింగవరం గ్రామం అండి నాది. నాన్న నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా, నా వల్ల కావట్లేదు. అక్రమ కేసులు ఇవన్నీ నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నా. రాష్ట్ర మంత్రి అందులో దుర్గేష్ గారు, నేను తెలుగుదేశం కార్యకర్తనండి. మా నాన్నగారు తెలుగుదేశం నాయకులు. 1989 నుంచి అదే పార్టీలో ఉన్నారు. మేము బీసీ కులానికి చెందిన వాళ్ళమండి. సింగవరం గ్రామం తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జినండి. నేను బూత్ కనివన్నాను. నేను నా మీద ఇలా కేసులు పెట్టి నన్నే ఎంత ఇబ్బంది పడితే ఇంకెందుకు సార్ పార్టీ? దేనికి సార్? సార్, మీ నియోజకవర్గంలో మా బీసీలు అంటే అంత చులకనైపోయారండి. మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి, ఎందుకు ఫైల్ చేయించాలో కూడా నాకు అర్థం కాలే. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నన్ను వారం రోజులుగా నా ఫోన్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుకుంటున్నారు సార్. దేనికి తిప్పుకుంటున్నారు సార్? గత కొన్నేళ్లుగా 14 నెలలుగా సింగవరం చందు అనే వ్యక్తి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 12 ఎకరాల పైగా ఏదో కబ్జా చేశాడు. గవర్నమెంట్ భూములు, స్కూల్ గ్రౌండ్ కూడా కబ్జా చేశాడు, దేవాదాయ భూమి కూడా కబ్జా చేశాడు, పంచాయతీ భూములు కబ్జా చేశాడు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ భూములు, నారా లోకేష్ గారికి సంబంధించి స్కూల్ గ్రౌండ్ కూడా కబ్జా చేశాడని మా నాన్నగారు 14 నెలల నుంచి పోరాడుతున్నారండి. అయితే వాళ్ళని ఏమీ పీకలేక నా మీద అక్రమంగా కేసు పెట్టి ఈ సింగవరం చందు వాళ్ళ సన్నిహితుడు తోపురాల కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి నా మీద కేసు పెట్టి నన్ను వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చోటు తిప్పుకుంటూ నా ఫోన్ సీజ్ చేసి నా ఫోన్ లోపల పెట్టించి, ఆ ఫోన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు సార్. నా ఫోన్ అయితే తీసేసుకున్నారు. అది పోలీస్ స్టేషన్లో ఉందా, వీళ్ళ దగ్గర ఉందా, తోపురాల కళ్యాణ్ చక్రవర్తి అనే దగ్గర ఉందో నాకు తెలీదు. ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు. సీజ్ చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ ఎస్ఏ పట్టించుకోవట్లేదు సార్, సీఏ పట్టించుకోవట్లేదు సార్. ఎందుకు తిప్పుకుంటున్నారో అర్థం కావట్లా. నేను పని చేసే ఎక్కడైతే పని చేస్తానో అక్కడికి వచ్చేసి రా స్టేషన్ రా అని చెప్పి అంతమానం ఏముండదు సార్, తీసుకొచ్చేసి కూర్చోబెడుతున్నారండి. నా పరువు పోతుందండి, నా పరువు పోతుంది. ఊర్లోని కట్టాకెట్టగాడు కొడుకుని తీసుకుని లోపలాడేశారంట అని చెప్పి ప్రచారం అండి. దేనికో అర్థం కావట్లేదు నాకు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు ప్రచారం చేస్తానంటండి. సార్, ప్రతిరోజు స్టేషన్ పిలుస్తున్నారు.